హలో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద నవీన్ స్టోరీ. కెరీర్లో ఏదో బిల్డ్ అవుదామని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళాం. కానీ కట్ చేస్తే ఇలా కెమెరా సెట్ చేసుకుని మేము ముందు ఇలా ఉన్నాను. బయటికి వెళ్దామా, చేతులు రూపాయి డబ్బులు లేదు. ఫ్రెండ్స్తో అలా సరదాగా మాట్లాడదామంటే ఎవడు పనిలో ఒకటి బిజీగా ఉన్నాడు. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఇంట్లో ఎలా ఉంటుందో తెలుసా భయ్యా? మనకి ఏ పని బాట లేక ఖాళీగా ఉండి చాలా బోర్ కొట్టేసి మన మీద మనకే చిరాకేసిన తర్వాత సరే టైం పాస్ కోసం అని చెప్పి టీవీ ఆన్ చేసి రిమోట్ చేతిలోకి తీసుకొని వేరే ఛానల్ మారుద్దామని చెప్పేసి ఎంత ట్రై చేసినా రిమోట్ పని చేయకపోవడం, దానికి తోడు రిమోట్ పని చేసేంత వరకు దాన్ని దేనికైనా బాధేసి మరీ పని చేపించడం, దీన్నే ఇండియన్ టెక్నాలజీ రిమోట్ అంటారు. బట్ అప్పటికి రిమోట్ పనిచేయకపోవడంతో రిమోట్కి నాకు జరుగుతున్న యుద్ధాన్ని ఆపేశా. కానీ మన యుద్ధంలో ఓటమిని మనం అంగీకరించాం కాబట్టి కేబుల్ కనెక్షన్ సెటప్ బాక్స్ లో ఉన్న బటన్స్ ని క్లిక్ చేసి ఛానల్ పేజెస్ ని చేంజ్ చేశా. ఇంటెలిజెంట్ ఫెలో. ఇంట్లో అందరూ ఉంటారు. అమ్మ వంటగదిలో పనిచేస్తూ జాబ్ ఎప్పుడు కొడతావరా అన్నట్టు చూస్తుంది. మా నాన్నమ్మ దగ్గరికి వస్తే ఎప్పుడు దేవుడి దగ్గర నుంచొని ప్రేయర్ చేసుకుంటా ఉంటది. ఇంకా మా నాన్నతో అయితే మాట్లాడకూడదని రాజీవ్ గాంధీ, ఎన్టీఆర్ కాలం నాటి సైలెంట్ రూల్ ఒకటి నడుస్తుంది. ఫైనల్లీ ఇవన్నీ చిరాకేసి రూమ్ లో నుంచి బయటకు వెళ్దాం అనుకుంటే గూఢచారిలాగా అడుగులో అడుగు వేసుకుంటూ బయటకు వెళ్లాల్సి. రూమ్ లో ఖాళీగా ఉన్నప్పుడు నాకు వచ్చే ఆలోచనలు ఉంటాయే మామూలుగా ఉండవు. ఇప్పుడు సడన్ గా ఉన్నట్టుండి మనం కోటేశ్వరం అయిపోతే ఎలా ఉంటుంది? ఓ మై గాడ్, ఒకవేళ ఈ ఫ్యాన్ అనుకోకుండా నా మీద పడిపోతే ఎలా తప్పుకోవాలి? వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఇలాంటి పనికిరాని థాట్స్ అన్ని ఇలాంటి టైంలోనే వస్తుంటాయి డార్లింగ్స్. చూడండి డార్లింగ్స్, మన దగ్గర పెద్ద పెద్ద కెమెరాలు లేవు, స్టూడియో లేవు, కానీ మన దగ్గర ఉన్నవి ఈ చిన్న ట్రైప్యాడ్ అండ్ మైక్, ఇంకా మీ సపోర్ట్ తప్ప. చూసారు కదా గైస్, ఈ రూమ్ లో మన క్యామ్ ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, ఇంకా అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి. ద నవీన్ స్టోరీ ఇంకా చాలా చాలా ఉంది.